వినమ్రత ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే గొప్పతనమని ప్రకృతి మనకి బోధిస్తుంది. ఆ లక్షణమే వినమ్రత. మృదు మధురమైన ఫలసంపదను ఇచ్చే వృక్షాలు ఫలభారంతో వంగి కనిపిస్తాయి. ప్రాణికోటికి జీవధారను అందించే మేఘాలు భూమాతకు దగ్గరగా ఉన్నట్లు వినయంగా కనిపిస్తూ వర్షధారలు కురిపిస్తున్నాయి. నీరు పల్లాన్ని ఆశ్రయిస్తూ సమస్త జీవులకు అందుబాటులో ఉంటుంది. ఇలా ప్రకృతి మొత్తం వినమ్రతతో కనిపించి మానవాళికి సేవ చేస్తుంది. లోకంలో సత్పురుషులు కూడా వినయ విధేయతలతో వినమ్రతతో మహోన్నతమైన కార్యాలు పూర్తి చేశారు. వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండలో శ్రీరాముని వ్యక్తిత్వాన్ని గురించి వాల్మీకి చెబుతూ, శ్రీరాముడు చక్కని బుద్ధి కలవాడు, ఎవరినైనా తానే ముందుగా పలకరించేవాడు, తాను ఎంత బలవంతుడైనా ఏమాత్రం బలగర్వం లేని వినయశీలి అని ప్రస్తుతిస్తాడు. వినమ్రత అంటే అందరిలోనూ భగవంతుని దర్శించే ప్రయత్నమే. వినయ విధేయతలున్నవారే భగవంతుడి కృపకు పాత్రుడవుతారు. మానవుణ్ణి జ్ఞానపదం వైపు నడిపిస్తూ విజ్ఞానకాంతులు నింపే విద్య కూడా వినమ్రత లేకపోతే శోభిల్లదని పురాణాలు చెబుతున్నాయి. ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకశిపుడు ఏమేమి చదివావో చెప్పమని కొడుకైన ప్రహ్లాదుని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు గురువులు తనను బాగా చదివించారని చెబుతాడు. ధర్మశాస్త్రాలను చదివానని అంటాడు. ఇంకెన్నో చదివానని చెబుతూనే చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని వినమ్రతతో అద్భుతమైన వినమ్రంగా ఉండటం ఆత్మన్యూనతగా భావిస్తారు కొందరు. కానీ విధేయత అనేది ఓ మానవీయమైన సౌజన్య లక్షణం. స్వాభిమానాన్ని పెంచుకున్నప్పుడు మనిషిలో గర్వం, అహంకారం అధికమవుతాయి. మనకంటే సద్గురువులు ఎంతోమంది ఉన్నారని, వారి వద్ద నుంచి నేర్చుకోవలసినది చాలా ఉందని తెలుసుకున్నాక హృదయంలో అహంకార పొరలు కరిగి వినమ్రతాభావం ప్రవేశిస్తుంది. మహాభారతంలో మానవ సంబంధాలకు, వ్యక్తిత్వ వికాసానికి అవి అద్భుతమైన సందేశాలు అందిస్తాయి. ఒకసారి సముద్రుడు నదులతో సమావేశమై ఒక ప్రశ్న అడిగాడు. నదులారా, మీరు వరదలతో వేగంగా ప్రవహించేటప్పుడు, కొండలపై నుంచి దూకేటప్పుడు పెద్ద పెద్ద చెట్లను పడగొట్టేస్తారు, ఊళ్ళకు ఊళ్ళు ముంచెత్తుతారు. కానీ అల్పమైన తుంగ మొక్కలు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటున్నాయి. వాటిని మీరెందుకు కదిలించలేకపోతున్నారు అని అడుగుతాడు. అప్పుడు అన్ని నదుల పక్షాన గంగా నది సముద్రుడితో, మేము వేగంగా ప్రవహించేటప్పుడు కొండలు, చెట్లు అహంకారంతో మాకు అడ్డుగా నిలుస్తాయి. అందువల్ల మా బలాన్ని చూపించి వాటిని పడగొట్టేస్తాం. ప్రబ్బలి, తుంగ వంటి మొక్కలు మా రాకకు స్వాగతం చెబుతున్నట్లు వినయంతో తలవంచుతాయి. కనుక మేము వాటి మీదుగా ప్రవహించి నీ దగ్గరకు చేరుకుంటాం. తర్వాత అవి తలలు ఎత్తి మునుపటిలా బతుకుతాయి. అంతే తప్ప వాటి మీద మాకు ప్రత్యేకమైన ప్రేమ ఏమీ లేదు అని చెబుతుంది. శత్రువు బలవంతుడైతే బలహీనుడు ఏ ఉపాయంతో ఆపద నుంచి తప్పించుకోవాలో వివరిస్తూ భీష్ముడు ధర్మరాజుకు ఈ కథ చెబుతాడు. ఈ విధంగా వినమ్రతలోని గొప్పతనాన్ని లోకానికి వెల్లడిస్తాడు. వినమ్రత మానవ జీవితానికి ఆభరణం లాంటిది. దానివల్ల మనిషి గుణాలు మరింతగా పరిమళిస్తాయి.
విద్వాంసుడి పాండిత్యం, ధనవంతుడి ధనం, బలవంతుడి బలం, గుణవంతుడి నమ్రత అనే గుణాలు లోకహితం కోసం వినియోగించడం మంచిదని నీతి కోవిదులు చెబుతున్నారు. వినమ్రత మనిషి జీవితాన్ని మంచి మార్గం వైపు నడిపిస్తుంది. విలువలతో కూడిన జీవన మార్గాన్ని చూపిస్తుంది. అందుకే ఉత్తముడైన మనిషి ఎవరిని ఎగతాళి చేయకూడదు, అసభ్యకరంగా ఏనాడు ప్రవర్తించకూడదు. పెద్దలను, గురువులను గౌరవించాలి. ఏ మనిషైనా ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతాడు. పోల్చి చూసుకోవటం, పోటీ పడటం ఈ రెండు ఈర్ష్య అసూయలకు సంబంధించినవి. వీటి వల్ల మనిషి ఎదగలేడు. మంచి ఆలోచనలతో ముందుకు సాగి మనమేమిటో మనం గ్రహించి ఉన్నతంగా అభివృద్ధి చెందటానికి ప్రయత్నించాలి. సభ్య సమాజం మనిషి గుణశీలాలకు, వినయ విధేయతలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే వినమ్రతను ఓ సంపదగా భావించి ఏ మనిషైనా ముందుకు సాగితే ఎల్లప్పుడూ అతడే విజేత. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.